మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు అక్కడ మందు పార్టీ జరిగినట్లుగా స్పష్టం చేశారు. మద్యం కొకైన్ కలుపుకుని తాగారని చెప్తున్నారు. 11 మందికి పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్ వచ్చిందంటున్నారు. పోలీసులు మనం చెప్పినా కూడా మా మీద కాల్పులు జరిపారు అంటున్నారు. రితేష్ రెడ్డి రివాల్వర్ ని స్వాధీనం చేసుకున్నాం, నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టుగా గుర్తించామని పోలీసులు అందులో పొందుపరిచారు. సిమ్లాలో కొకైన్ కొన్నట్లుగా కౌశిక్ అంగీకరించాడని, రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీకి వచ్చినట్లుగా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. తనిఖీల గురించి ఆ ఫామ్ హౌస్ యజమాని రోహిత్ రెడ్డికి చెప్పామని చెప్తున్నారు పోలీసులు. వెంటనే వాష్రూమ్ వైపు వెళ్లారని ఎఫ్ఐఆర్ లో వివరించారు. వారిలో నమిత్ శర్మ అనే వ్యక్తి చేతిలో రివాల్వర్ ఉందని, రివాల్వర్ తో పాటు నమిత్ శర్మను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లుగా ఎఫ్ఐఆర్ లో చెప్పారు. ఖాళీ కార్ట్రిడ్జ్లతో శరత్ కుమార్ అనే వ్యక్తి నమిత్ శర్మ పక్కనే ఉన్నట్లుగా తెలిపారు. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న సోఫాలో మొత్తం 10 మంది పురుషులు, ఒక మహిళ ఆల్కహాల్ సేవిస్తున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారన్నారు. డ్రైవర్ శరత్ కుమార్ జేబులో ఒక ప్యాకెట్ లభించిందని, అది కొకైన్ అని అతడు ధృవీకరించినట్లుగా ఎఫ్ఐఆర్ లో వివరించారు. తాను పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ నని అతడు చెప్పినట్లుగా పోలీసులు అంటున్నారు. తన దగ్గర పట్టుబడ్డే కొకైన్ ని తన యజమాని స్నేహితుడు కౌశిక్ రవి తీసుకొచ్చారని శరత్ వివరించాడు. తీసుకొచ్చిన కొకైన్ లో కొంత మొత్తాన్ని పార్టీకి హాజరైన వారికి ఇచ్చారని, మిగతా మొత్తాన్ని తర్వాత సేవించేందుకు తనకిచ్చారని డ్రైవర్ శరత్ కుమార్ పోలీసులకు చెప్పాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ధరని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాశారు. బిజినెస్ ట్రిప్ కోసం కౌశిక్ రవి సిమ్లాకు వెళ్లారని, 15,000 రూపాయలకి డ్రగ్స్ ని కొనుగోలు చేశారని పోలీసులు చెప్తున్నారు. 14వ తేదీ నిర్వహించిన పార్టీలో కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, రోహిత్, నమిత్ శర్మ డ్రగ్స్ సేవించారన్నారు. ఎఫ్ఐఆర్ లో నమిత్ శర్మని A1 గా చేర్చారు పోలీసులు. A2 గా పైలట్ రోహిత్ రెడ్డి, A3 గా రితేష్ రెడ్డి చేర్చారు. A4 గా కౌశిక్ రవి, A5 గా శరత్ కుమార్, A6 గా అర్జున్ రెడ్డి, A7 గా పుట్టా మహేష్ ని చేర్చారు. A8 గా రమేష్, A9 గా శ్రవణ్ కుమార్ ని చేర్చారు. ఫామ్ హౌస్ లో జర్మన్ మేడ్ రివాల్వర్ .32 స్వాధీనం చేసుకున్నారు. విడివిడిగా 11 మందిని కూడా విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎవరూ కూడా తీసుకోలేదని బుకాయించారని, అందరినీ పదే పదే విచారించడంతో చివరికి శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారని చెప్పారు. అతన్ని చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడిందన్నారు. అయితే కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదని, పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ని విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారన్న విషయం బయటపడిందన్నారు. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బుని కొంతమందికి ఇచ్చినట్లుగా డ్రైవర్ ఒప్పుకున్నాడు. కొకైన్ తానే తెచ్చుకున్నానని కౌశిక్ కూడా ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు తాను కొకైన్ తీసుకొచ్చానని చెప్పాడు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ ని కొన్నట్టుగా తెలిపాడు. డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ తీసుకొచ్చినట్లుగా కౌశిక్ చెప్పాడు. ఒక్కొక్క గ్రామ్ కి 15,000 రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లుగా కౌశిక్ చెప్పాడు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్ ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డిలకి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ ని కూడా గుర్తించామన్నారు. లైసెన్స్ రివాల్వర్ నితీష్ రెడ్డి వద్ద ఉండాల్సిందని, నమిత్ శర్మ వద్దకు వచ్చిందని, ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లుగా నమిత్ శర్మ చెప్పాడు. ఈ మొత్తం ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ అవుతుందో ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన అంశాన్ని మెన్షన్ చేశారు. ఎందుకంటే దాదాపుగా గడిచిన 48 అవర్స్గా ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ చుట్టూ ఏదైతే జరిగిందో దాన్నంతా కూడా ఆల్ డీటెయిల్స్తో రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో అంశాల ఆధారంగా మొత్తం ఒక సీక్వెన్స్ అంతా కూడా సెట్ అయిపోయింది. ముందుగా నిన్న రాత్రి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నమిత్ శర్మ కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఈ ఎంటైర్ ఈ పార్టీకి ఈ డ్రగ్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేదంటే ఈ కాల్పుల కేసులో కీలక పాత్రదారులు. ముందుగా పోలీసులకు ఏదైతే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈగల్ టీం వెళ్ళిన సమయంలోనే ఈగల్కి సంబంధించినటువంటి బృందాలు డాగ్స్ ఏదైతే స్నైపర్స్తో వెళ్ళడం, ఆ సమయంలోనే అది గుర్తించి డైరెక్ట్గా అక్కడ పూల్ అవుతుందో ఆ పూల్ దగ్గర పార్టీ జరుగుతున్నటువంటి సమయంలోనే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నమిత్ శర్మ రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి వెపన్ ఓపెన్ చేసి ఫైర్ ఓపెన్ చేయడం, అక్కడ స్టార్ట్ అయింది ఎంటైర్ ఈ ప్రాసెస్. ఆ డ్రగ్స్ తీసుకొచ్చిన డ్రగ్స్ని పైలట్ రెడ్డి డ్రైవర్ దగ్గర శరత్ దగ్గర పెట్టడం, అప్పటికే మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపుగా చాలాసేపటి వరకు కూడా 7:30కి పోలీస్ రైడ్ స్టార్ట్ అయింది. ఆ లోపు జరిగినటువంటి దాంట్లో లిక్కర్లో కొకైన్ తీసుకొని సేవించినట్టుగా చేస్తుంది. పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఈ మద్యం మత్తులో పోలీసులను బెదిరించడం కోసం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన అంశాలు, ఒకవేళ పోలీసులపైకి కాల్పులు జరిపితే, పోలీసులు ఫైర్ చేస్తే అంతా కూడా పారిపోవాల్సి వస్తుంది కాబట్టి సో దానికోసమే ఫైర్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ ద్వారా 15,000కి 1 గ్రామ్ చొప్పున సిమ్లా నుంచి కొనుక్కొచ్చినట్టుగా కౌశిక్ రవి ఒప్పుకున్నాడు.
తీసుకొచ్చిన డ్రగ్ని పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్కి ఇస్తే ఆయన లిక్కర్లో కలిపి అందరికి ఇచ్చినట్టుగా మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మాత్రం కాల్పులు జరపడానికి కేవలం మద్యం మత్తు, పోలీసులు ఫైర్ చేస్తే పారిపోతారన్న ఏకైక కారణంతోనే ఈ ఫైర్ చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులపైన అత్యాయత్నానికి యత్నించిన దానిపైన కూడా కేసులు పెట్టారు. కాబట్టి ముగ్గురు అయితే ప్రస్తుతం చంద్రగూడ జైల్లో ఉన్నారు. ఫర్దర్ అవసరమైతే పైలట్ రోహిత్ కస్టడీ కోసం కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.